వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని దశమ స్కంధంలో మనం 89వ అధ్యాయంలో ఉన్నాం. శుకోవాచ సరస్వత్యాస్తటే రాజన్ ఋషయఃసత్రమాసత వితర్కః సమభూతేషాం త్రిష్వధీశేషు కో మహాన్. తస్య జిజ్ఞాసయా తే వై భృగుం బ్రహ్మసుతం నృపా తజ్ఞప్యై ప్రేషయామాసు సోభ్యగాద్ బ్రహ్మణః సభాం. న తస్మై ప్రఘ్వణం స్తోత్రం చక్రే సత్వపరీక్షయా తస్మై చుక్రోధ భగవాన్ ప్రజ్వలన్ స్వేన తేజసా. స ఆత్మన్యుత్థితం మన్యుమాత్మజాయాత్మనా ప్రభుః అశీషమద్యథావహ్నిం స్వయోన్యావారిణాత్మభూః. తతః కైలాసమగమత్సతం దేవో మహేశ్వరః పరిరబ్ధుం సమారేభే ఉత్థాయ భ్రాతరం ముదా. నైచ్ఛత్వమస్యుత్పథక ఇతి దేవశ్చుకోపః శూలముద్యమ్య తం హంతుమారేభే తిగ్మలోచనః. పతిత్వా పాదయోర్దేవీ సాంత్వయామాస తంగిరా అధో జగామ వైకుంఠం యత్ర దేవో జనార్దనః. వారు చెప్తున్నారు, పరీక్షిన్ మహారాజా ఒకానొకప్పుడు మహామునులు పవిత్రమైన సరస్వతీ నదీ తీరంను యజ్ఞమును నిర్వహించుటకై చేరట. త్రిమూర్తులలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు శ్రేష్ఠులు అని వారిలో వారికి చర్చ ఏర్పడింది. ఆ విషయము తెలుసుకునగోరి వారు బ్రహ్మదేవుని కుమారుడైన భృగు మహర్షిని త్రిమూర్తుల కడకు పంపారు. అంతటా భృగుమహాముని మొదట బ్రహ్మదేవుని సభకి వెళ్ళాట. బ్రహ్మదేవుని ప్రభావమును తెలుసుకొనుటకై ఆ మహర్షి చతుర్ముఖునకు నమస్కరించలేదు, కావాలని స్తుతింపలేదు. ఆ కారణంగా బ్రహ్మదేవుడు ఎంతయో కుపితుడై ఆ మహాముని మీద మండిపడ్డ మొదలు పెట్టాడు. ఏమిటయా నువ్వు అనుకున్నాడు. పాపం అగ్ని నుండి పుట్టిన జలముతో అగ్ని చల్లార్చబడినట్లు ఆ బ్రహ్మదేవుడు తన కుమారుడైన భృగుపై తనలో పెళ్ళుబుకిన కోపమును వివేక బుద్ధితో ఉపశమింపజేసుకున్నాడు. ఏమిటి వీడి మీద కోపం ఎందుకు నాకు అని. ఆ తరువాత ఆ భృగు మహర్షి కైలాసానికి వెళ్ళాడు. మహాదేవుడైన శంకరుడు తన సోదరుడైన ఆ మహాముని యొక్క రాకను గమనించి ఆసనం నుండి లేచి ఆయనను ఆత్మీయతతో తన హక్కును చేర్చుకున్నట్టుగా సిద్ధపడ్డాడు. కానీ భృగువు, నీవు లోక మర్యాదలను వేద మార్గములను ఉల్లంఘించిన వాడవు అని పలుకుచూ ఆ పరమశివుని ఆలింగనమును స్వీకరించకుండా వదిలేశాడు. అంతటా మహేశ్వరుడు క్రోధంతో ప్రళయాగ్ని వలె ఉగ్రుడై త్రిశూలమును చేకూని అతనిని చంపడానికి సిద్ధపడ్డాడు. ఉగ్రుడు అప్పుడు పార్వతీదేవి తన పతిదేవుని పాదముపై రాలి మృదు మధుర పచనములతో ఆ శంకరుని శాంతింపజేసిందిట. అంతటా ఆ మునిశ్రేష్ఠుడు శ్రీమన్నారాయణుని నివాసముకు వైకుంఠానికి చేరాడు. శయానం శ్రియ ఉత్సంగే పదా వక్షస్య తాడయత్ తత ఉత్థాయ భగవాన్ సహ లక్ష్మ్యా సతాంగతి. అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క ఒడిలో శిరస్సును ఉంచి పడుకుని ఉన్నాడు. ఆయన భృగుమహర్షి తన పాదముతో వైకుంఠుని వక్షస్థలములో తన్నట్ట. అంతటా భక్తవత్సరుడైన
విష్ణు భగవానుడు లక్ష్మీదేవితో సహా లేచి కూర్చున్నట్ట. తరువాత ఆ ప్రభువు తన శయ్య నుండి దిగి ఆ మునికి శిరస నమస్కారం చేసుకుని ఇలా అన్నాడు: స్వతల్పాదవరుష్యాధన నామ శిరసాముని ఆహతే స్వాగతం బ్రహ్మన్ నిషీదాత్రాసనే క్షణం అజానతామాగతాన్ వక్షంతుమర్హసన ప్రభో అతీవ కోబలౌ తాత చరణౌ తే మహామునే ఇత్యుక్త్వా విప్రచరణౌ మర్దయన్ స్వేన పాణినా పునీహి సహ లోకం మాం లోకపాలాంశమద్గతాన్ పాదోదకేన భవతస్తీర్థానాం తీర్థకారిణా అద్యాహం భగవన్ లక్ష్మ్యా ఆసమేకాంత భాజనం వత్స్యత్యురసి మే భూతిర్భవత్పాదహతాం హస. శయ్య నుండి దిగి శ్రీమన్నారాయణుడు శిరసా ప్రణమిల్లిలా అన్నట్ట: ఓ బ్రాహ్మణోత్తమ, నీకు స్వాగతం. ఒక్క క్షణము ఈ ఆసనమునందు విశ్రమించు అన్నాడు. మహాత్మా, నీ శుభాగమనమును ఎరుంగక తగు విధముగా అర్ఘ్యపాద్య మర్యాదలను నెరపకుంటిని, నన్ను క్షమించు అన్నట్టు. మహాముని, నీ పాదములు మిగుల సున్నితమైనవి అని పలికి స్వయంగా ఆ మహర్షి పాదములను సేవిస్తూ ఇలా అన్నాడు: మహర్షి, నీ పాదస్పర్శతో తీర్థములన్నీయును పవిత్రములవుతాయి. అట్టి నీ పాదజలముతో నన్ను, నా వైకుంఠలోకమును, నాలో చేరియున్న లోకపాలులను పునీతమనొత్పుము. ఇప్పుడు లక్ష్మీదేవికి నేను పరమాశ్రయుడను. నీ పాదస్పర్శతో నా పాపములన్నీయును ప్రక్షాళితములైనవి. అట్టి నా వక్షస్థలమునందు లక్ష్మీదేవి నిత్యానపాయినే వర్ధిల్లుచుండును. లక్ష్మీ మనపగామిని నిత్యానపాయినియే వర్ధిల్లుతూ ఉంటుంది అని చెప్పాడు. శ్రీ శుకవాచ: ఏవం బ్రువాణే వైకుంఠే భృగుస్తన్ మంద్రయా గిరా నిర్వృతస్తర్పితస్తూష్ణీం భక్త్యుత్కంఠో శ్రులోచన పునశ్చ సత్రమావ్రజ్య మునీనాం బ్రహ్మవాదినాం స్వానుభూతమశేషేణ రాజన్ భృగురవర్ణయత్ తన్నిశమ్యాధమునయో విస్మితా ముక్త సంశయాః భూయాం సంశ్రద్ధ దుర్విష్ణుం యతః శాంతిర్యతో భయం ధర్మ సాక్షాద్యతో జ్ఞానం వైరాగ్యం చ తదన్వితం ఐశ్వర్యం చాష్టధా యస్మాద్యశ్చాత్మమలాపహం మునీనాం న్యస్తదండానాం శాంతానాం సమచేతసాం అకించనానాం సాధూనాం జమావోః పరమాం గతిం. శుక్లవారు అన్నారు. శ్రీ మహావిష్ణువు ఇలా గంభీర వచనములను మృదు మధురముగా పలుకుగా భృగు మహర్షి పరమానంద భరితుడయ్యాట. భక్తి పారవశ్యమున ఆయన యొక్క కంఠము మూగబోయింది. కన్నులలో ఆనందాశ్రులు నిండాయి. ఓ పరీక్షిన్ మహారాజా, తరువాత ఆ మహాముని బ్రహ్మవేత్తలైన మునీశ్వరుల యాగసభకు విచ్చేసి త్రిమూర్తులతో తాను పొందిన అనుభవములను వారికి సాకల్యముగా వివరించాడు. భృగు మహర్షి యొక్క అనుభవ వచనములను విన్న తరువాత అతడి మహామునులు అందరూ మిగుల ఆశ్చర్యము లోయనైనారు. వారి సందేహములు పూర్తిగా తొలగిపోయాయి. వైకుంఠపతి అయిన శ్రీమన్నారాయణుడు తనను సేవించిన వారికి శాంతిని ముక్తిని ప్రసాదించుననియు, అందువలననే త్రిమూర్తులలో ఆ పరమ పురుషుడే సర్వశ్రేష్ఠుడనియు వారు విశ్వసించారు. ఆ పురుషోత్తముని ఉపాసించిన వారికి ధర్మనిరతి, బ్రహ్మజ్ఞానము, విషయ సుఖముల ఎడ విరక్తి, అణిమాది అష్టవిధ ఐశ్వర్యములు, మనోమాలిన్యములను రూపుమాపునట్టి యశస్సు అబ్బును. సకల ప్రాణులకును హితకారులు, శాంతచిత్తులు, సమస్త జీవుల ఎడ సమత్వ బుద్ధి గలవారు, ప్రతిఫలాపేక్షారహితులు, సాధు స్వభావులు అయిన మునీశ్వరులకు ఆ శ్రీహరియే పరమగతి అని వేదములు శాస్త్రములు నొక్కి వక్కాణించుచున్నవి. సత్వం యస్య ప్రియామూర్తి బ్రాహ్మణాస్త్విష్టదేవతాః భజంత్యనాశిశాంతాయం వా నిపుణబుద్ధయః త్రివిధా కృతయస్తస్య రాక్షసా అసురాః సురాః గుణిన్యా మాయయా సృష్టాః సత్వం తత్తీర్థ సాధనం. ఆ సర్వేశ్వరుడు శుద్ధ సత్వస్వరూపుడు. అతడు బ్రహ్మజ్ఞాన సంపన్నులకు బ్రాహ్మణుల ఎడ అత్యంత ప్రియభావమును కలిగియుండును. నిష్కామ కర్మయోగులు, జితేంద్రియులు, ఆత్మానాత్మ వివేక సంపన్నులు ఆ దేవదేవుని భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటారు.
ఆ శ్రీహరి యొక్క త్రిగుణాత్మకమైన మాయయే రాక్షసులు, అసురులు, దేవతలు అను 3 వర్గముల వారిని సృష్టించెను. శుద్ధ సప్తమయమైన ఆ భగవన్మూర్తి ఎల్లరకును ఉపాసింపదగినది అన్నారు. శ్రీశుకోవాచ ఏవం సారస్వతా విప్రానునాహం సంశయనుత్తయే పురుషస్య పదాంభోజ సేవయా తద్గతిం గతాః. సూతౌవాచ ఇచ్చేతన్మునితనయాస్య పద్మగంధ పీయూషం భవభయభిత్ పరస్య పుంసః సుశ్లోక్యం శ్రవణపుటైః పిపత్య భీష్ణం పాంథోథ భ్రమణ పరిశ్రమం జహాతి. సరస్వతీ నదీ తీరమునందరి ఋషులు ఎల్లరూ శ్రీమన్నారాయణుని సర్వశ్రేష్ఠత్వమును ఎరిగిన వారే. అయినా కూడా మహాత్ములు సామాన్య మానవుల సందేహ నివృత్తికి ఈ యుక్తిని పన్నారు. వారు ఆ పురుషోత్తముని పాదపద్ములను సేవించి పరమపదమును పొందారు. సూతుడు అంటున్నాడు, పరమ పురుషుడైన శ్రీహరి యొక్క కమనీయమైన ఈ వృత్తాంతము జన్మ మృత్యురూప సంసార భయమును రూపుమాపును. ఇది వ్యాసనందనుడైన శుకమహర్షి యొక్క ముఖార విందము నుండి జాలువారిన పరిమళ భరితము మధురము అయిన అమృతము. సంసార చక్రమును పరిభ్రమించుచున్న పాంథుడు అంటే బాటసారి ఈ అమృతధారలను తన శ్రవణ పుటముల ద్వారా నిరంతరము తనివిదీర గ్రోలుట వలన తన అలసట నుండి విముక్తుడవుతాడు. అనగా భవ బంధముల నుండి విడివడును అని చెప్తున్నారు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటండి ఒక మహర్షి వెళ్ళి తన కాలితో స్వామివారిని తన్నడం ఏమిటి అన్నమాట. పరీక్ష పెట్టాలంటే అలా చేయాలా అని అడిగేవాళ్ళు ఉంటారు. శ్రీమన్నారాయణుడు ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర రకరకాల విన్యాసాలు చేస్తున్నప్పటికీ కూడా ఈయన నిజమైన యోగీశ్వరుడా? ఆ పరీక్ష పెట్టినప్పుడు అతనికి ఆయన యోగీశ్వరుని స్వరూపం ఎంతగా బయటికి ప్రబలంగా మనుషులకు కనిపిస్తుంది? దేనిని ఆయన సంయమనంతో వ్యవహరించగలడు? ఏ విధంగా నిరూపణ జరుగుతుంది? సర్వకాల సర్వావస్థల యందు ఆయన యోగీశ్వరుడుగానే ఉంటాడా, లేక కేవలం మానవ స్వరూపంలో ఆ విధంగా చతుర్భుజాకారంలో ఉంటూ ఉంటాడా? నిర్గుణాత్మకంగా కూడా ఉన్నాడు కాబట్టి ఈ తేడాలు ఏమన్నా ఆయన ప్రదర్శిస్తాడా? మనిషిలాగా క్రోధానికి లొంగిపోతాడా అన్న విషయం నిరూపణ చేసేందుకోసం అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నాడు ఆయన. సో ముఖ్యంగా ఏమిటి అంటే, మామూలు జీవన విధానంలో ఉండేవారికి పాదములు, శిరస్సు, వక్షస్థలము ఇలా రకరకాలుగా మనం చెప్పుకుంటాం. యోగీశ్వరులకి అవి ఏమి ఉండవు. అంచేతంటే పైగా ఆయన పరబ్రహ్మతత్వం కాబట్టి ముని మనవడు, మామూలుగా పోని మనవడు తాత ఎత్తుకున్నప్పుడు పాదాలు కదిపి ఏదన్నా కేరింతలు చేస్తే అది స్వామివారికి ఆనందంగానే ఉంటుంది. అంచేత మీరు చూడండి, ఒక కొడుకంటే గిట్టని తండ్రి ఉండొచ్చు కానీ మనవడంటే గిట్టని తాత ఉండడు. తరువాత ఏం జరిగిందో రేపు చెప్పుకుందాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.